సంపూర్ణకు నేను చాలాసార్లు ఫోన్పే చేసిన 400 రూపాయలు ఇవ్వకపోతే నా రిపోర్ట్ కూడా వేయనియలేదు. నా కొడుకు మంచిగా లేదు అని అంటే కూడా అవన్నీ చెప్పకు, నువ్వు ఫస్ట్ 400 రూపాయలు కట్టిన తర్వాతనే రిపోర్ట్ వేయు అని అన్నది. మళ్ళీ సూపర్వైజర్లు కూడా గ్రూప్లో మెసేజ్ పెట్టిండు, ఫ్లెక్సీల కోసం 1000 రూపాయలు ఇవ్వకపోతే గ్రూప్లో 1000 రూపాయలు ఫ్లెక్సీల కోసం కావాలన్నారు. 1000 రూపాయలు ఇవ్వకపోతే మీ సంగతి చూస్తా అని అన్నది. ఫ్లెక్సీల కోసం 1000 రూపాయలు ఇచ్చిన. 1000 రూపాయలు ఇచ్చిన తర్వాత మళ్ళీ సమ్మర్ హాలిడేస్లో అప్పుడు కూడా మా ఆయమ్మ 1000, నేను 1000 రూపాయలు ఇచ్చినాం. ఇంకొక విషయము, ఇస్తేనే మంచిదంటే లేకపోతే లేదు. ఆరోగ్య లక్ష్మి బిల్లులో కూడా మేడంకు కమిషనే. మా పడ్డ బిల్లు మీదకి వెళ్ళి నాకు 1500 పడితే మేడంకు 500 ఇచ్చినాం. మళ్ళీ సంపూర్ణంగా నేను ఫోన్పే చాలాసార్లు చేసిన. సూపర్వైజర్ కూడా నేను 1000 రూపాయలు ఫోన్పే చేసిన. ఇప్పుడు మీరు ఆ మాట ఎందుకు బయటకు వేసుకున్నావు? విలేకరులకు ఎట్లా పోతుంది? నీ ద్వారానే పోతుంది. నువ్వేమనుకుంటున్నావు? నీ సంగతి చూస్తా, నువ్వు ఒప్పుతా, నీ జాబే పోతుంది, నువ్వు జాబ్ వేయాలనుకుంటున్నావా లేకపోతే ఎట్లా అని సంపూర్ణను మా సూపర్వైజరు సిడిపో మేడం ముగ్గురు టార్చర్ పెడుతున్నారు. మీటింగ్ అంటేనే నాకు భయం వేస్తుంది. 10 మందిలో అసలు నన్ను పిచ్చిగా మాట్లాడుతుంది, నన్ను క్యారెక్టర్ లేనట్టు మాట్లాడుతుంది. అసలు మనిషి లెక్క ఉంటుందా? అసలు జంతువులా? మీరు పిచ్చి పిచ్చి పనులు చేస్తుంది. మీకు జాబ్ ఇవ్వాలని గెజిటెడ్ ఆఫీసర్ నేను ఏం చేస్తాను? అది గెజిటెడ్. నేను ఫస్ట్ టీఎన్జిఓలో ఉన్నప్పుడు అంతా బాగుండే. సంపూర్ణంగా నేను వ్యతిరేకంగా ఉన్నా అని నాకు ప్రతిసారి టార్చర్ పెడుతుంది. నాకు ఎప్పుడు సపోర్ట్ కూడా వేయలేదు. నా స్కూల్ విషయంలో కూడా చాలా ఇబ్బంది పెట్టింది. ఆమె ఇబ్బంది పెట్టింది కాక సిడిపోతో కూడా నాకు చాలాసార్లు, ఒక నెలలో 5 సార్లు నా సెంటర్ విజిట్ చేసింది. ఈ టార్చర్ నేను భరించలేనని సిఐటీలో కలిసినందుకు ఇంకెక్కువ టార్చర్ చేస్తుండ్రు. నువ్వు జాబ్ ఎట్లా చేస్తావు, నీ సంగతి చూస్తాను సిడిపోను సూపర్వైజరు సంపూర్ణ మాట్లాడుతుండ్రు. నమస్కారం సార్, నా పేరు సరిత. నాకు సిడిపోలో విధులు నిర్వహిస్తున్నాను. ఈ మధ్య పేపర్లలో మాటికి అవినీతి ఆరోపణలు వస్తాయి సార్ నా మీద. ఇదంతా కావాలని ఒక మా అంగన్వాడీ టీచర్ రాణి అని రిపోర్టర్, ఆంధ్రజ్యోతి రిపోర్టర్ సార్ పెంబి మండల్లో, వీళ్ళిద్దరూ కక్షపూరితంగా ఇదంతా చేస్తున్నారు, వసూలు చేస్తున్నారు అని అంటున్నారు. ఎక్కడ ఏ ఎవిడెన్స్ లేకుండా వాళ్ళు పర్సనల్గా చేసుకున్న గూగుల్ పేలు అవి చూపెట్టి అవన్నీ నాకే వచ్చినాయి అన్నట్టు క్రియేట్ చేసి న్యూస్లో రాయిస్తున్నారు. వేరే సంఘాలతో న్యూస్ ఇస్తున్నారు సార్. వాళ్ళకి తెలిసిన పేపర్లలో వేయించడం, డైరెక్ట్గా అతని ఇన్వాల్వ్ కాకుండా. వీళ్ళిద్దరిని నేను ఒకరోజు సెంటర్ విజిట్లో డైరెక్ట్గా చూసిన సార్. ఆ రోజు చిన్న పిల్లల మీద బెడ్షీట్ మొత్తం కంప్లీట్గా కప్పేసి వాళ్ళిద్దరు క్లోజ్గా ఉండడం నేను చూసిన సార్. అయినా నేను ఏమనకుండా తిరిగి వచ్చేసిన అక్కడి నుంచి. ఒకటే మాట చెప్పిన సార్, రాని నువ్వు సెంటర్లో ఇట్లా ఉంటే ఎట్లా, బయట ఏదన్నా ఉంచుకోగాని ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు, తప్పు కదా అని చెప్పి మాత్రం గద్దించడం జరిగింది సార్. దాన్ని అతను మనసులో పెట్టుకొని ఇంకొక ఆ ఇన్సిడెంట్ జరిగి 3 నెలలు అయింది సార్. రీసెంట్గా ఈ న్యూస్ రావడానికి 3 రోజుల ముందు నాకు వాట్సాప్ మెసేజ్ చేసింది సార్. మీరు నా భార్యకి ఎందుకు చెప్పిండ్రు, నా రిలేషన్ రాని రిలేషన్ అంటున్నాడు సార్. మాకేం అవసరం మీ భార్యకి చెప్పడానికి అని చెప్పి నేను మెసేజ్లు చేసినాను సార్. నేను కూడా రిప్లై ఇచ్చిన. అతను చేసిన చాటింగ్ మాత్రం నేను చూస్తాను మీ అంటూ అన్నట్టుగా చాటింగ్ చేసింది సార్. దాన్ని డిలీట్ చేసింది సార్. మళ్ళీ అతను నేను సేవ్ చేసుకోలేదు, స్క్రీన్ షాట్లు తీసుకోలేదు. నా చాటింగ్ డీటెయిల్స్ మాత్రమే ఉన్నాయి సార్. అతన్ని మొత్తం డిలీట్ చేసుకున్నాడు. ఎంత ఏకవచనంతో మాట్లాడుతున్నాడంటే నేను ఎంతసేపు రెస్పెక్ట్ ఇస్తూ రిప్లైస్ ఇస్తూ ఉంటే అతను ఏకవచనంతో నువ్వు నన్ను టార్గెట్ చేసినావు, మా ఆవిడకి ఎందుకు చెప్పినావు, ఇలాంటి మెసేజెస్ చేసింది సార్. ఇప్పుడు నేనేం చేస్తానో చూపిస్తా, నీ అంత చూస్తా అన్నట్టుగా రిప్లైస్ ఇచ్చింది సార్. డిలీట్ చేసుకున్నాడు. ఇంకా ఈ వసూళ్ళ విషయానికి వస్తే సూపర్వైజర్లు అది ఇదేవో గూగుల్ పేలు అని చెప్పి ఫోటోలు వేసుకున్నారు సార్. అవన్నీ ఒక సెక్టర్ వాళ్ళు వాళ్ళ పర్సనల్ లావాదేవీలు చేసుకున్నారేమో సార్. మా వరకు ఏ డబ్బు రాలేదు. అనవసరంగా సిడిపిఓగా నన్ను, మా సూపర్వైజర్లని చాలా మానసిక వేదనకు గురి చేస్తున్నారు సార్. For more videos like this, subscribe Big TV channel.